జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పర్యావరణం పచ్చదనం అంటూ పూజ చేసిన కాన్సెప్ట్ నాకెంతగానో నచ్చింది. తానిచ్చిన ప్రెజెంటేషన్ మరింతగా ఆకర్షించింది. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత కూడా ఎవరైతే అధైర్యపడకుండా ముందడుగు వేస్తారో వాళ్లనే విజయం ఖచ్చితంగా వరించి తీరుతుంది అనడానికి నిదర్శనం మన తేజ. తను తయారు చేసి తీసుకొచ్చిన బొమ్మ పోయింది. సైన్స్ ఫేర్ కి టైం అవుతోంది. అంత టెన్షన్లో కూడా అప్పటికప్పుడు కాన్సెప్ట్ ని మార్చుకుని రేడియేషన్ గురించి, మనం వాడుతున్న సెల్ ఫోన్స్ వల్ల మానవాళికి జరుగుతున్న నష్టం గురించి చాలా చక్కగా వివరించిన తేజాని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సైన్స్ ఫేర్ లో మొదటి ప్రైజ్ గెలుచుకున్న స్టూడెంట్ తేజ. సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న స్టూడెంట్ పూజ. ఆ ప్రైజ్ లేదు. తేజ, కంగ్రాచులేషన్స్. పూజ, కంగ్రాచులేషన్స్. పులిమామ మాట్లాడడం ఏంటి? మాట్లాడడం కాదమ్మా, పులి కదా ఫోన్ చేయాలి. పులిమామ ఫోన్ చేయడం ఏంటి నాన్నగారు? మీ ఫోన్ నుంచి చేయొచ్చు కదా. ఆహా, అవును కదా నాన్న. పూజమ్మని చూసావా ఎంత తెలివిగా చెప్పిందో. అవునరా, నాకు కూడా ఈ ఆలోచన రాలేదు సుమి. చెయ్యండి నాన్నగారు. వెళ్ళరా. నువ్వు ఆగు పులిమామ, మీరు చేయండి నాన్నగారు. అది కాదు పూజమ్మ, చేతులు పెరుగన్నంలోనే ఉన్నాయి కదా, అయిపోగానే చేస్తానులే. నువ్వు పెరుగుతూనే చారుతూనే తిను, నాకేంటి? మీరు అమ్మకు ఫోన్ చేయండి నాన్నగారు. చెయ్యండి నాన్నగారు, చెయ్యండి. చెయ్యండి నాన్నగారు. చెయ్యండి నాన్నగారు, చెయ్యండి. చెయ్యొద్దురా చేతో. ఎందుకత్తయ్యా? ఈరోజు మీ అమ్మ మౌనవ్రతంలో ఉంటుందమ్మా. అవునా? పూజ, ఈరోజు మౌనవ్రతం కదా.
ఆ, ఆ, అవునమ్మా, ఇవాళ మీ అమ్మ మౌన వ్రతంలో ఉంటుంది. రేపు మాట్లాడదామమ్మా, సరేనా? రేపైతే నేను ఫ్రీగానే ఉంటానండి. పులి మామ ఏదో కామెడీ చేస్తున్నాడు. నువ్వు తినమ్మా. ఆ, ఎరా పులి, బాబు గారు, నేను యోగా బాగానే చేస్తున్నాను కదా? మీరు 1 మంత్ ఇలాగే కంటిన్యూ చేస్తే రామ్దేవ్ బాబా కంటే ఇంకా పెద్ద యోగా గురువు అయిపోతారనిపిస్తుందండి. గాలి తీసుకోవడం వదలడం అంతా పర్ఫెక్ట్ గానే ఉంది కదా? గాలి పీల్చడం కంటే వదలడం ఎక్కువైపోయిందండి. అంటే నేను ఇంకా బ్రష్ చేయలేదమ్మా. నువ్వు వెళ్ళి తాతయ్యతో అమ్మకి ఫోన్ చేయించి మాట్లాడుతూ ఉండు. ఈ లోపు నేను వచ్చేస్తాను. సరే. వెళ్ళు. చైతు, ఎంతకాలం అని దానికి ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటావురా? ఏం చేయమంటావు అక్క మరి? మనం చెప్తున్నవన్నీ అబద్ధాలని, మనం తన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే పూజ ఏమనుకుంటుందిరా? మా అందరి సంగతి ఎలా ఉన్నా కన్న తండ్రివైన నువ్వే తనని మోసం చేస్తున్నావని తెలిస్తే నిన్ను అసహించుకుంటుందిరా. తెలుసు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడురా? సూర్య మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు. అది జరగని పనిరా. అక్క, అవునరా, మా మాట విని నువ్వింకో పెళ్లి చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం. ఇంకో పెళ్ళ? అది నా వల్ల కాదు. చైతు, నీ డౌట్ నాకు తెలుసురా. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయి నీకు భార్య అవుతుంది, కానీ పూజకి తల్లెలా అవుతుందనే కదా? చైతు, నువ్వు ఒప్పుకుంటే అలాంటి అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాంరా. నీ బిడ్డని అమ్మా అమ్మా అని కలవరించే బాధ నుండి తప్పిస్తాం. ఏమంటావ్? పూజ కన్నీళ్ళాగాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదురా. మా మాట వినరా. పెళ్లి కొప్పుకో చైతు. లేదక్క, సూర్య ఉండగా నేను ఇంకొక పెళ్లి చేసుకుందామని జరగని పని. నా బిడ్డకి తల్లి కావాలి అంటే అది సూర్యనే కావాలి. ఏంటక్క వీడు? అమ్మ కోసం పూజ బాధపడుతుందంటాడు గాని ఇంకో పెళ్లి చేసుకోరా అంటే చేసుకోనంటే చేసుకోనంటాడు. సూర్యతో ఉంది 3 ముళ్ళ బంధం కదా, ఆ మాత్రం బలం ఉంటుంది. ఆ బంధాన్ని తెగ్గొట్టి ఏదోలా వాడి మనసు మార్చి వేరే పెళ్లి చేసి తీరాలి. ఏది ఏమైనా సరే ఇవాళ మనం సూర్య ఇంటికి వెళ్తున్నాంరా. ఎందుకు బాబు గారు? పూజమ్మ తన కూతురని సూర్య మేడంకి చెప్పడానికా? కాదురా, తన దగ్గరున్న తేజ సూర్యకాంతం కూతురో కాదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? ఏముందిరా, ఇదివరకు చెప్పాను కదా, మన ఇద్దరం జాగింగ్కి వెళ్తాం. ఆ తర్వాత నుంచి నేను చెప్తా. సరే చెప్పు. మీరు నేను అలా వాకింగ్ చేసుకుంటూ సూర్య మేడం ఇంటి వరకు వెళ్తున్నాం. సరిగ్గా మనం అక్కడికి వెళ్లేసరికి
అప్పుడే అటుగా వస్తున్న ఓ ఆవు పుచ్చుక్ పుచ్చుక్ అని ఎంత పేడేస్తుంది. వాకింగ్ మూడ్ లో ఉన్న మీరు రోడ్డు మీద ఏం జరిగిందో చూడకపోవడం వలన మీరు నడుచుకుంటూ వెళ్లి ఆ పేడ మీద అడుగేసి జర్రుమని జారి పడతారు. ఒళ్ళంతా పేడ, మీ మొహం అంతా పేడ, అంతా పేడ పేడ పేడ. ఇంతలో నేను అయ్యో అయ్యగారు పేడలో పడ్డారా అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తాను. ఆ అరుపులు విన్న సూర్య మేడం గారు ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒళ్ళంతా పేడతో ఉన్న మిమ్మల్ని చూసి ఫీల్ అవుద్దా? ముందు ముక్కు మూసుకుంటారు. ఆ తర్వాత రండి మావయ్య గారు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి మిమ్మల్ని స్నానం చేయమంటారు. అలా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత నిజాలు తెలుసుకుంటారు. అంతే కదా? ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? చెప్పు తీసుకొడతాను ఎదవన్న ఎదవా. నేను పేడ మీద పట్టమేంట్రా, నిన్ను బావిలో తోసేస్తాను. అయితే ఎలా వెళ్లాలో మీరే చెప్పండి. వాకింగ్ చేసుకుంటూ సూర్య ఇంటి ముందుకు వెళ్ళగానే నువ్వు స్పృహ తప్పి పడిపోతావు. నేను కేకలు పెడతాను. అప్పుడు సూర్య బయటకు వస్తుంది. మన ఇద్దరిని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఏమండి, మీరు స్పృహ కోల్పోతే ఉండే కంగారు నేను స్పృహ కోల్పోతే ఉంటుందా? మీరు పడిపోతేనే డెప్త్ ఎక్కువ ఉంటుందండి. నేను పడిపోతే బెడ్ మీద ఉండాలి. అబ్జర్వ్ చేయడం ఎలా కుదురుతుందిరా? అందుకే పడ్డం నీ వంతు, కానీ పెట్టడం నా వంతు. మూసుకుని పద. ఏమైంది తాతగారికి? స్పృహ తప్పి పడిపోయారమ్మా. ఏ అంటే లో షుగర్ అమ్మా. టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా పులి? అవి షుగర్ పెరిగితే ఇచ్చే టాబ్లెట్స్ మేడం. లో షుగర్ అంటే ఏదైనా స్వీట్ తినిపిస్తే సరిపోతుంది మేడం. అయితే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మేడం, ఆయన ఎలా తాగుతాడో మీకు తెలుసు కదా. అంటే కాస్త స్ట్రాంగ్ గా పట్టుకురండి. ఉదయం ఇంట్లో అనుకున్నంత తాగలేదు. అడిగితే ఇచ్చేవాళ్ళమే గాని ఆయన అవసరం చూసుకునే మనుషులు ఆ ఇంట్లో ఆయనకి లేరు మేడం. మా ఇంటి దగ్గరే షుగర్ లెవెల్స్ ఎందుకు పడిపోయాయి? ఎందుకు పడిపోయాయి అంటే నిజంగానే కళ్ళు తిరగకుండానే కళ్ళు తిరిగినట్టు నాటకం ఆడుతున్నారు అనుకుంటున్నావా? అంకుల్, ఇక్కడేం చేస్తున్నారు అంకుల్? అది వెతుకుతానమ్మా. ఏం వెతుకుతున్నారు? ఛార్జర్. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ ఏమైనా దొరుకుతుందేమోనని. మీ ఫోన్ ఛార్జర్ మా దగ్గర లేదు అంకుల్. లేదా? థ్యాంక్స్. ఓకే. చూసావా అమ్మా, నేను చెప్తే నమ్మావా? ఇదంతా యాక్టింగ్. దొంగ దొరికిపోయాడు. భవానీ, తేజ రామ్మా. ఎందుకు ఆడారు నాటకం? అంటే పులి అన్నది నిజమే కదా? తను నా కూతురేమో అని తెలుసుకోవడానికే కదా మీరొచ్చింది? తన తెలివితేటలు, మాట తీరు అవి చూస్తుంటే అది నా మనవరాలే అనిపిస్తుందమ్మా. అందుకే. కాని తేజ భవానీ కూతురని మీకు ఇదివరకే చెప్పాను. అదే నిజం.
అనవసరమైన అనుమానాలు పెట్టుకుని మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎత్తుకుని ఫోటో దిగితే కూతురైపోతుందా? ఇప్పుడు తేజని పెద్దాన్ని ఎత్తుకున్నాడనుకోండి, నేను ఫోటో తీస్తాను. అప్పుడు తేజ ఈయన మనవరాలైపోతుందా? ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సరదాగా పాపతో ఫోటో దిగాను, అంతేగాని తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంక మీరు వెళ్ళొచ్చా? వెళ్ళిపోతామమ్మా, అలాగే వెళ్ళిపోతాం. ఫోటో దిగితే కూతురు కాదు, కానీ కన్న కూతుర్నే కూతురు కాదు అని చెప్పేది కన్న తల్లే కాదు. ఈ పసిబిడ్డ మీద ఒట్టేసి చెప్పమ్మా, ఈ తేజ నీ కూతురు కాదు అని. అప్పుడు వెళ్ళిపోతాను. భగవంతుడా, ఏంటి ఈ పరీక్ష? ఏ నిజమైతే వీళ్ళకి తెలియకూడదని ఇంతకాలం దాస్తూ వచ్చానో ఆ నిజాన్ని ఇప్పుడు నా నోటితోనే చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావు తండ్రి? బాబు గారు అడుగుతున్నారు కదా మేడం, నిజం చెప్పండి. చెప్పమ్మా, ఈ తేజ నీ కూతురే కదా? నా కూతురి. మీ అందరినీ వదిలి నేనే వెళ్ళిపోతున్నా. నువ్వు ఎక్కడికైనా పో, కానీ నీ కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి ఎటైనా వెళ్ళిపో. నీ కడుపులో ఉంది మా ఇంటి వారసత్వం, మాకే సొంతం. మా కళ్ళు కప్పి నువ్వు 7 సముద్రాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్లలోంచి లాక్కునైనా తీరుతాం. సూర్య, నా కూతురు ఎక్కడ? నా కూతురు. సూర్య, నా కూతురు ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? నిజాన్ని ఎంతో కాలం ఎవరూ దాచలేరు. ఇంతకాలం భవానీ కూతురని అందరినీ నమ్మిస్తూ నీతో పాటు తిప్పుకుంటున్న తేజ మా తమ్ముడు కూతురేనంటగా. మా నాన్న మాకు మొత్తం చెప్పేశారే.
నా కూతురు ఎక్కడుంది సూర్య? తేజ మీ కూతురు కాదు, నా కూతురు. వాడు లేకుండా నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? నేను లేకుండా మీ తమ్ముడు తండ్రిలా అయ్యాడు. అమ్మా సూర్య, గొడవలు పెంచొద్దు. ముందు తేజాని పిలువు. ఎందుకు? దాన్ని పిలిచి మీ చేతుల్లో పెట్టడానికా? నవమాసాలు ఈ కడుపులో మోసి పురిటి నొప్పులు భరించి దాన్ని కాని నువ్వు చెప్తున్న దాన్ని బట్టి తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో ఇప్పుడు నాకు తెలుస్తుంది. వాళ్ళు అరుస్తున్నారని నువ్వు అరిస్తే వాళ్ళకి నీకు తేడా ఏంటమ్మా? నా కూతుళ్ళు మంచివారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ నీ మంచితనం ఏంటో నాకు తెలుసమ్మా. నువ్వేం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతావు, ఏం చేసినా ఆలోచించి చేస్తావని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఎంత కాదని చెప్పినా అది మా కొడుకు రక్తం. తను మాకు కావాలి. అవునమ్మా సూర్య, మా ఇంటి పాపాయిగా తేజ నీకు ఎంత ముఖ్యమో ఆ ఇంటి కోడలిగా, చైతూకు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా నువ్వు మాకంతే ముఖ్యం. అమ్మా సూర్య, ఎవరో పరాయి వాళ్ల పంచన బతకాల్సిన అవసరం నీకేంటమ్మా? తేజాన్ని తీసుకుని మాతో పాటు మన ఇంటికి బయలుదేరమ్మా. ఎక్కడికి దాన్ని రానిచ్చేది? మా తమ్ముడికి ఒక బిడ్డ పుడితే ఆ విషయం వాడితో చెప్పకుండా ఇంతకాలం దాచి అందర్నీ మోసం చేసినా దాన్న మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది. అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తున్నాం. మాకు కావాల్సింది మా రక్తమే కాని సూర్యకాంతం కాదు. నా కన్న ప్రేగుని నా నుంచి దూరం చేయటం కూడా ఎవరి వల్ల కాదు. రా పూజ. ఏయ్, వదలవే. నా బిడ్డ తీసుకెళ్ళొద్దు. వదినాది లేకపోతే నేను బతుక. అందరూ దూరం అయిపోయి దాన్ని చూసుకొని ధైర్యంగా బతుకుతున్నాను. ఇప్పుడు అది కూడా దూరం అయిపోతే ఈ సూర్యకాంతానికి చావు తప్ప వేరే దారి లేదు. మేడం. అవును భవాని. ఆత్మహత్య చేసుకునేంత కర్మ మీకేం పట్టింది మేడం? తేజ కూడా చేతుబాబు కూతురని తెలిస్తే మేడం వాళ్ళు తేజను తీసుకుని వెళ్లిపోతారని మీరు భయపడుతున్నారు. ఒకవేళ మీ భయమే నిజం అనుకుంటే తేజాన్ని తీసుకెళ్లిపోతే మీరు ఒక్కళ్ళే ఎందుకుంటారు మేడం? అవునమ్మా, తేజని కన్న తల్లిగా, చైతుకు భారీగా, నా ఇంటికి కోడలుగా నువ్వు మా అందరితో పాటు మా ఇంట్లోనే ఉంటావమ్మా. అది జరగదు మావయ్య. మీరిప్పుడు అన్నట్టు తేజ మీ అబ్బాయి రక్తమని వాళ్ళు అదే అంటారు. వాళ్ళకి వాళ్ళు మాత్రమే ముఖ్యం కాని తనతో మిగతా వాళ్ళకున్న అనుబంధంతో పనిలేదు. నాకు అవసరం కూడా లేదు. కాదంటారా మావయ్య? అలా ఏమీ జరగదమ్మా, నేనున్నాను కదా. మేమిద్దరం విడిపోయేప్పుడు కూడా మీరున్నారు కదా మావయ్య. తేజ మీ మనవరాలు. తన మీద మీకు పూర్తి హక్కు, అధికారాలున్నాయి. దాన్నెవరూ కాదనలేరు.
కానీ మేడం గారు చెప్పింది కూడా ఒక్కసారి ఆలోచించండి. అది కాదమ్మా, వీళ్ళు విడిపోవడాన్ని నేనుండి కూడా ఆపలేకపోయాను. అయినా నా కోడలు ఎవరూ లేని దానిలాగాను, నా మనవరాలు ఒక అనాథ పిల్లలాగా ఇలా బతకడం నాకిష్టం లేదమ్మా. పట్టుపరుపుల మీద పెరగాల్సిన పిల్ల ఇలా ఈ ఇంట్లో పెద్దవాళ్లం. మేమందరం తప్పులు చేసుండొచ్చమ్మా, కానీ ఆ పసిది ఏం తప్పు చేసిందమ్మా? ఏం పాపం చేసిందమ్మా? కన్న తండ్రికి తన కుటుంబానికి దూరంగా తనెందుకుండాలి? ఈ రోజు ఆ పిల్లకి పొట్టి తల్లుంటే సరిపోవచ్చు, కానీ ఒకనాటికి తండ్రి కావాలమ్మా, కాదంటావా? బాబుగారు ఇంతలా చెప్తున్నారు కదా మేడం, పైగా చేతుబాబు కూడా మారిపోయాడు. అవును పులి, ఆయన మారిపోయారన్న మాట వాస్తవం. లేదంటే ఇంకొక పెళ్లి చేసుకునేవాళ్లు కాదు కదా. ఇంకో పెళ్ళా? ఎవరమ్మా ఇంకో పెళ్లి చేసుకుంది? అమ్మా, అంత మాట అనొద్దమ్మా. నువ్వా ఇంటికి దూరం అయ్యావని బాధపడుతుంటే ఇప్పుడు కంటికి కూడా దూరమై నన్నింకా నరకంలో పడేద్దమ్మా. అయితే ఈ విషయం మీరిక్కడే మర్చిపోండి. మర్చిపోతానమ్మా, తప్పకుండా మర్చిపోతాను. నువ్వు చెప్పినట్టు తేజ నా మనవరాలన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పను. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? మాటిస్తానంటేనే చెప్తాను. ఏంటి చెప్పండి. ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా తేజ నా మనవరాలు. నేను బతుకున్నంత కాలం నేను తనకు తాతయ్యనే. నాకు నచ్చినప్పుడు వస్తాను, తనతో ఆడుకుంటానమ్మా, ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటాను. పర్మిషన్ ఇస్తావమ్మా? మావయ్య, నా భయం వల్ల దానికి మిమ్మల్ని దూరంగా ఉండమంటున్నాను, కానీ మీకు దాన్ని దూరం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అది మీ రక్తం, మీ హక్కు. మీరు మీ మనవరాల్ని చూడ్డానికి ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపైనా తనతో ఆడుకోవచ్చు. సరేనమ్మా, వస్తాను. పులి, పద. ఉంటాను మేడం. ఇది మావయ్య గారి ఫోన్ అనుకుంటా. మావయ్య గారా? అంటే ఆ తాతగారు నీకు మావయ్య గారా అమ్మా? కాదమ్మా. మరి మామయ్య గారి ఫోన్ అంటున్నావు? అంటే నువ్వు పెద్దవాళ్ళని ఏమని పిలుస్తావు? మేల్ అయితే అంకుల్ అని, ఫీమేల్ అయితే ఆంటీ అని. ఇంగ్లీష్ లో అంకుల్ అంటారు, మరి తెలుగులో ఏమంటారు? మావయ్య అంటారు. అలా అన్నమాట. ఓహో, సరే, ఫోన్ ఆయనకి ఇచ్చేసిద్దాం. దా. మనం ఎందుకు వెళ్ళడం? ఆయనకి ఫోన్ అవసరమైతే ఆయనే వస్తారు. లేదమ్మా, పెద్ద ఆయన కదా, ఆయన్ని ఇంత దూరం రప్పించడం తప్పు. మనమే వెళ్ళి ఇచ్చేసిద్దాం. ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తే ఆయనకి నీతోనే గడపాలి అనిపిస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ అనుమానాలకి అవకాశం ఉంటుంది.
మేం వెళ్ళొస్తాం భవాని, ఇలా ఇవ్వ. రా. ఇదొచ్చిందండి మన ఇంటికి. పూజ పూజ, ఒకసారి అటు చూడు. ఏయ్, మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఏయ్, నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? మీ బిల్డింగ్ ఎత్తుకుపోవాలని. అమ్మ తేజ, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీకు ఇంత మతి మరిపోయితే ఎలా అండి? నాకా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇదిగోండి మీ ఫోను. ఫోనా? మీ ఫోన్ దీని దగ్గరికి ఎందుకు వచ్చింది నాన్న? ఏముంది, బయట ఎక్కడో కలిసినప్పుడు కొట్టేసి ఉంటుంది. దొంగతనాలు చేసే అలవాట్లు మీకున్నాయేమో, నాకు లేవు. ఏం మాట్లాడుతున్నావే నిన్ను? ఏయ్ తగ్గు. ఈ మనవరాలు శుద్ధపప్పు అయినా రెండో మనవరాలు గట్టి పెండంలా ఉందండోయ్. గట్టిగా రౌకరా వెదవా, వీళ్ళకి తెలిస్తే ఏడుస్తా. మీ తాతగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ మర్చిపోయారు. అందుకే ఇచ్చేద్దామని వచ్చా. దొరికిపోయాంరా. ఏమయ్య భాస్కరు, ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదు మావయ్య గారు, చెప్తే ఫీల్ అవుతారు. ఏం ఫీల్ గా? ఎందుకు నవ్వేవో చెప్పు. ఏం లేదు మావయ్య గారు, ఈ గెటప్పుల్లో మీరు కొండ మీద కొండ ముచ్చర్లా ఉన్నారండి. బాబు గారు, మన టైం బ్యాడ్ అయినప్పుడు అడిగి మరీ పంచులేయించుకోవడం అవసరమా? అమ్మా పూజ, చూసావా ఇంట్లో వాళ్ళే నవ్వుతున్నారంటే బయట వాళ్ళు ఇంకెన్ని పంచులేస్తారో ఒక్కసారి ఆలోచించమ్మా. ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు గాని కొద్ది గొప్ప నేను గ్లామర్ బాయ్ని. నన్ను ఇలా గెటప్ లో చూస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందమ్మా. లేదు పుల్లి మావా, ఈ గ్లామర్ అవి ఇవి ఏది శాశ్వతం కాదు. ఆ మాటకొస్తే జీవితమే శాశ్వతం కాదు. అబ్బో, కానీ అమ్మ శాశ్వతం కదా. ఇక్కడ చేసిన పాపాలకి పర్యాయం చేసుకోకపోతే ఆ కర్మలు జన్మ జన్మాంతం వెంటాడతాయి. మీరు మరణించి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయి. విన్నారా బాబు గారు? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత అక్కడ రంభ
ఊర్వశి మేనకలతో అక్కడ డాన్సులు కట్టాలంటే ఇక్కడ బుష్టెత్తుకోవాలి. అది బెటరు. రోజు రోజుకి నీకు పైత్యం బాగా పెరిగిపోతుంది. మా నాన్న ముష్టెత్తుకోవడం ఏంటి? హొసే లల్లి, దాని సంగతి తెలుసుకోడా ఇందుకే మధ్యలో దూరతావు? అబద్ధం చెప్పారనే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళు అనుభవించకుండా నువ్వు అడ్డుపడితే నిన్ను కూడా పోయి ముష్టెత్తుకోమంటుంది. అవసరమా? అమ్మ ఏ గెటప్ వేసినా బాగానే సూట్ అవుతుంది. నువ్వు నోరు మీరా. అలా చూస్తారేంటి మావయ్య గారు? త్వరగా వెళ్లి శిక్ష అనుభవించండి. ప్రసాదం తీసుకొచ్చి అన్నం లేని వారికి అభాగ్యులకు పంచిపెట్టి మీ పాపాలు తొలగించుకోండి. తిరునామాలు పెట్టుకుని శివాలయానికి వచ్చారంటే మీరు మామూలు భక్తులు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.